టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మరెవ్వరము కూడా అందులో ఆ నేరంలో మేము భాగస్వాములు అని ఎక్కడా కూడా సిబిఐ తన నివేదికలో చెప్పల. సిబిఐ చెప్పిందంతా కూడా అధికారులు ఆ డైరీ యజమానులు లాలూచి పడటం ద్వారా ఈ నేరం జరిగింది అని మాత్రమే చెప్పారు. ఆ నేరం కూడా చంద్రబాబు చెప్పినట్టుగా, పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప కొవ్వు వాడినారు అన్నటువంటి పదం ఒక్క చోట కూడా లేకపోగా అనిమల్ ఫ్యాట్ వాడలేదు అని చాలా స్పష్టంగా చెప్పినారు. ఈరోజు చంద్రబాబు గారు ఏదో మాట్లాడుతున్నారు, సరళం చేయటం ద్వారానే, సడలించటం ద్వారానే టెండర్ నిబంధనల్ని ఈ తతంగమంతా జరిగిందని. మొన్ననే ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఫెడరేషన్ గవర్నమెంట్ సంస్థ ఇది, వీళ్ళు టెండర్కు ఆహ్వానించినారు. ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ కు ఒక్క ఆవు లేదు, ఒక్క ఆవు కూడా లేనటువంటి సంస్థ పాల ఉత్పత్తులను కొని వ్యాపారం చేస్తుంది. ప్రభుత్వ సంస్థ చేస్తోంది కదా, ప్రభుత్వ సంస్థ చేస్తోంది అనడానికి గవర్నమెంట్ సంస్థ ఇచ్చినటువంటి ప్రకటన. మేము ఎక్కడ చిన్న లోపం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగడుగున స్వామివారికి మేలు చేయాలన్నటువంటి తపనతోనే ఆయన ఎన్డీడీబీ వాళ్లను పిలిపించిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు ధర్మారెడ్డి గారు ఈవోగా ఉండగా ఎన్డీడీబీ చైర్మన్ ను పిలిపించి ఎన్డీడీబీ వాళ్ల సహాయంతో, వాళ్ల డొనేషన్తో 50 కోట్ల నిధులతో గిర్ సాహివాల్ ఇలాంటి ఆవులతో తీసినటువంటి నెయ్యిని ఆవుల ద్వారా ఒట్టి ఎద్దులు రాకుండా దూడలు పూర్తిగా పెయ్య దూడలనే తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం చేయటం ద్వారా అధిక పెయ్యలను ఉత్పత్తి చేస్తూ అవన్నీ కూడా పంచాలన్నటువంటి నిర్ణయం తీసుకునిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నెయ్యి స్పష్టంగా చాలా బాగుండాలి అని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగానే బీటా సైట్ స్టెరాలసిస్ టెస్ట్ అన్నది అప్పటి వరకు లేనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశంతోనే ఆనాటి అధికారులు ఎన్డీడీబీ వాళ్లను పిలిచి వాళ్ల సహాయం కోరి ఈ టెస్టుకు సంబంధించినటువంటి మిషనరీని తీసుకురావటం కోసమని అధునాతనమైనటువంటి మిషనరీని ఏర్పాటు చేయాలా అన్నటువంటి ఆలోచనతో టెండర్లను కూడా పిలవటం జరిగింది. దాదాపు 3 టెండర్లలో ఎవరు పాల్గొనలేదు. ఆ తరువాత ఎన్డీడీబీ వాళ్ళు వచ్చి టీటీడీతో ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవటం జరిగింది ఆ ఆధునీకరణ చేయటానికి. ఇవన్నీ కూడా మా హయాంలోనే జరిగినాయి. ఒక్కటి కూడా మీ హయాంలో జరిగిందేది లేదు. నెయ్యికి సంబంధించినటువంటి ప్రామాణికతల్ని మెరుగుపరచటానికి 5.5 కోట్లతో మిషనరీ కొనుగోలుకు సంబంధించి టెండర్లను వదిలింది మేమే. దాని సహాయానికి మా హయాంలోనే దాత వచ్చి రావటం జరిగింది. ఆ తరువాత మేము ప్రభుత్వం నుంచి వెళ్లిపోయాం కాబట్టి ఇప్పుడు ఈ బీటా సైట్ స్టెరాలసిస్ టెస్ట్ కు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయి. మీ హయాంలో మీరు చేసిందేంటి? ఏమీ లేదు. ఏమీ లేకపోగా మా మీద నిందారోపణలు వేయటమే తప్ప ఏ రకమైనటువంటి పని మీరు చేయటం జరిగింది? మీ హయాం నుంచే
ఈ టెక్నికల్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఈ రోజున దోషులుగా సిబిఐ ఎవరినైతే పేర్కొన్నదో ఆ జిఎం సుబ్రహ్మణ్యం 2016 నుంచి 18 వరకు అతనే ప్రొక్యూర్మెంట్ జిఎంగా ఉన్నాడు చంద్రబాబు టైంలో. మరో నిందితుడిగా పేర్కొన్నటువంటి జగదీష్ కూడా 18వ సంవత్సరం నుంచి 21 వరకు అంటే చంద్రబాబు గారి సమయంలోనే ఆయన ప్రొక్యూర్మెంట్ జిఎంగానే ఉన్నాడు. అలాగే విజయభాస్కర్ రెడ్డి, సురేంద్ర అనేటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ 2013 నుంచి ఇప్పటి వరకు వాళ్లే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గా ఉన్నారు. ఈరోజు వాళ్ళు దోషులు అని సిబిఐ తేల్చింది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం ఏంటి? చంద్రబాబు యజ్ఞం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అందులో రక్తం పోసేటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎక్కడ